Namaste. Nenu Abhinay Krishna. And I am Alekhya. We welcome you to the Zabardast Dhamakedar imitating dance show Maha Second innings quarter finals. Let's welcome our judges Murli Mohan garu, Abhinay Sri, Vamsi Krishna. Ma second innings quarter finals lo pehla segment Kako Kaka. రక్తాభిషేకం పాటతో మనకు ఆనందాభిషేకం చేయడానికి వస్తున్నారు సుజ్జిబాబు అండ్ రాజేశ్వరి. సుజ్జిబాబు చాలా మంది నటులకి పుట్టిల్లు నాటకరంగమే. గుంటూరు జిల్లా తూళ్లూరు గ్రామానికి చెందిన సుజ్జిబాబు కూడా నటుడిగా తన కెరీర్ని నాటకాలతోనే ప్రారంభించాడు. ఆ సమయంలోనే హరే హీరో బాలకృష్ణలా ఉన్నావే అని కొంతమంది అన్నారు. డాన్స్ నేర్చుకుని ప్రోగ్రాంలు ఇవ్వచ్చు కదా అని మరికొందరు సలహా కూడా ఇచ్చారు. అప్పటినుంచి సుజ్జిబాబు ఆర్టిస్టు నుంచి ఇమిటేషన్ ఆర్టిస్టుగా మారాడు. 3 ప్రోగ్రాంలు 6 డాన్సులు బిజీగా సాగిపోతున్న అతని జీవితం రికార్డింగ్ డాన్సులపై ప్రభుత్వం నిషేధం విధించడంతో గజిబిజిగా మారిపోయింది. మహామాస్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మళ్లీ క్రమంగా బిజీ అవుతున్నాన్ని సుజ్జిబాబు అంటున్నాడు. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. కళాకారుడికి కుటుంబ పరిస్థితులు అనుకూలించాలి, ఆర్థిక పరిస్థితులు సహకరించాలి. లేకపోతే మట్టిలోని మాణిక్యాలు ఆ మట్టి దగ్గరే ఆగిపోతాయి అని చెప్పడానికి ఎంతో మందిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ ఎంతో మందిలో సుజ్జిబాబు ఒకడు. చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే ఓ చిన్నదాన సోకు అమ్మాడి పూతరేకు కంగాళి కోక తాకు చేతగిలే ఓ చిన్నదాన. ఏమిటయ్యా స్టెప్పింగ్లు? ఇవా స్టెప్పింగ్లు అంటే అభిమాన సంఘాలు మన దుంప తెప్పేస్తారు, జాగ్రత్త. ఇదిగా నువ్వై 1 2 3 4. ఎదుగుతున్న ఎత్తులు సొగసుగున్న నా సొత్తులు చిగురు వేసే నీ సోకులు పొగరు చెట్టు మారాకులు. ఇన్ని అందాలు ఒగ్గి నేనేడ కెడతా ఓ చిన్నదానా. సోకు అమ్మాడి పూతరేకు కంగాళి కోక తాకు చేతగిలే ఓ చిన్నదానా. బాజా బంధువుల మీన బంతి పూలు సోగే ఓ చిన్నదానా. సుజ్జిబాబు గారు, రాజేశ్వరి బాగుంది పాట. మంచి ఫాస్ట్ బీట్లో ఉన్న పాట తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా డ్యాన్స్ కూడా బాగా చేశారు. నువ్వు కొంచెం నవ్వుతూ ఉండమ్మా. నీ లిరిక్లో నవ్వుతున్నావు కానీ మామూలు అప్పుడు సీరియస్గా పెట్టేస్తున్నావు. థ్రోట్ మంచి డ్యూయట్ ఒకళ్ళొకళ్ళు చూసి పాడేది కాబట్టి థ్రోట్గా స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. గుడ్. ఇంకా చాలా చేయాలి మీరు. ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు రూపం చాలా వరకు దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తే చూడటానికి మాకు బాలకృష్ణ గారు వచ్చారన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? గుడ్ లక్. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నారు కొండపల్లి శ్రీనివాస్ విత్ లలిత. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి. కొండపల్లి శ్రీనివాస్ అతనికి పేరు, ఇంటి పేరు
ఈ రెండే ఉన్నాయి. ఇంకేం లేవు, ఇంకెవ్వరూ లేరు. చిన్నప్పుడే తండ్రి దూరమయ్యాడు. కొంచెం పెద్దయ్యాక తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లికి చికిత్స చేయించి కొడుకుగా తన బాధ్యతను నిర్వర్తించాలని అతనికి మనస్ఫూర్తిగా ఉంది. అయితే అందుకు అవసరమైన డబ్బు అతని దగ్గర లేదు. సంపాదించే వయసు కాదు. అందుకే అతను బాధ్యతను నిర్వర్తించలేకపోయాడు. తల్లిని పోగొట్టుకున్నాడు. రాజమండ్రికి చెందిన శ్రీనివాస్కి తనకెవరూ లేరు అనే ఫీలింగ్ లేదు. అతనికి చుట్టుపక్కల వాళ్లందరూ బంధువులే. ఎవరింటికి వెళ్ళినా రానాయనా కూర్చో, భోజనం చేశావా అని అడుగుతారు. కొరియోగ్రఫీలో కొత్త ట్రెండ్ సృష్టించిన లారెన్స్ అంటే శ్రీనివాస్కి ఎంతో ఇష్టం. ఆయన్ని అనుకరిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ కుర్రాడు ప్రస్తుతం చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనోపాధి సంపాదించుకుంటున్నాడు. మన డాన్స్ మనం చెయ్యాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు అని చెప్పే శ్రీనివాస్కి చాలామంది కంటే జీవితం అంటే ఏంటో బాగా తెలుసు. కష్టం అనే ఒక్క మాట మీద ఓ పుస్తకం రాయడానికి సరిపడే మెటీరియల్ అతని దగ్గర ఉంది. కొంతమంది దృష్టిలో అతను అనాథ కావచ్చు, కానీ చాలామంది దృష్టిలో అతనికి ఆ మాట సూట్ అవ్వదు. ఎందుకంటే అతని దగ్గర డాన్స్ ఉంది, నటన ఉంది, అన్నింటికీ మించి మంచితనం ఉంది. లెట్స్ వెల్కమ్ కొండపల్లి శ్రీనివాస్. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. హే మచిలీపట్నం మస్తానా, నర్సీపట్నం నెరజానా, నిన్ను తాకి మెరిసే నమ్మ రగజోనా. సోకు చూస్తే బారాణా, సిగ్గు చూస్తే చారాణా, సంగు చూసి దుఃఖాలమ్మో రంగానా. అబ్బాయో 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 అమ్మాయో 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 అమ్మాయో. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. స్విస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు వద్దు మరి నువ్వుంటే, నా ఫస్ట్ లింకు బెస్ట్ రంకు సాగినది నీవంటే. తింటాము గడ్డి కొంటాము మెట్టి కాటైన ముట్టిస్తే, బంగారు కట్టి వసంత పుట్టి తెకుంటే ఇకపోతే, 3 షిఫ్టులలో ముడుపులివ్వాలే. నిన్ను మిచ్చాము వచ్చాము పెళ్ళాళ్ళను వదిలి వెచ్చంగా చేరాలి శృంగారం మజిలి. అబ్బాయో 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 అమ్మాయో 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 అమ్మాయో. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి, లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. మచిలీపట్నం మస్తానా, నర్సీపట్నం నెరజానా, నిన్ను తాకి మెరిసే నమ్మ రగజోనా. సోకు చూస్తే బారాణా, సిగ్గు చూస్తే చారాణా, సంగు చూసి దూకాలయ్యో రంగానా. అబ్బాయో 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 అమ్మాయో 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 అమ్మాయో. లవ్వుకు ఏజీ బారుందా రంగనాయక, లవ్వుకు వైపు బోరేగా రంగనాయక. చాలా బాగా చేసావు, అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ సార్. అసలు ఆ మూమెంట్ కానీ, ఆ ఫాస్ట్ మూమెంట్ కానీ, అసలు కొన్ని మూమెంట్లు ఇంకోటి చేయలేరేమో అన్నంత బాగా చేసావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ టీవీలో వచ్చిన తర్వాత
మా ఇంటికాడ అయితే ఆ చుట్టుపక్కల చూశారు సార్. ఈటీవీకి వస్తే కొన్ని కోట్లాది మంది చూస్తున్నారండి. ఆ తృప్తి నాలో ఎంత ఆనందాన్ని ఇస్తుందో కానీ నేను చాలా వెరీ వెరీ చాలా గుడ్ లక్ సార్. చాలా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం. కానీ అప్పుడప్పుడు ఎస్ మేడం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఇద్దరు చిన్న చిన్న విషయాలు కూడా కరెక్ట్ చేసుకుంటే పర్ఫెక్షన్ వస్తుంది అప్పుడు. ఓకే మేడం. శ్రీనివాస్ సార్ నువ్వు చెప్పు ఎలా చేసావు? నా టాలెంట్ ప్రకారం నేను చేశాను సార్. చాలా బాగా చేసావు, అందులో డౌట్ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఒకటి 2 సార్లు మాత్రం నువ్వు అంటే స్టెప్ మర్చిపోయానా అన్న ఒక చిన్న డౌట్ ఒకటి ఉంటుంది. అక్కడ నాకు కంగారు. అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకో. ఓకే సార్. ఓవరాల్ గా చాలా బాగుంది. గుడ్ లక్ బ్రదర్. సూర్యవంశం చిత్రంలోని ఓ జలక్ జలక్ పాటతో మన ముందుకు వస్తున్నారు రాంబాబు అండ్ గులాబీ. ఫ్లవర్ కాదు, అందమైన అమ్మాయి. ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు రారమ్మన్నవి పిల్లవుల్లో చేరుకో వెచ్చని కౌగిట వెన్నలాగా కరిగిపో కసిగా కవ్విస్తోంది నడుము నీ నడుము ముసిగా పట్టాలంటే టైము ఇది టైము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు బుగ్గల్లో ఏమున్నదో బాదం హల్వా ముక్క దాగున్నదో అరే నీ చూపుల్లో నా ఏమున్నదో పైటని తప్పించేసే పవర్ ఉన్నదో గుసగుసలాడే మంది సన్నాడైక జొగజుగా పట్టె మంచం బెదురుకుంటే కాపాడిండు ఉందిగా వాలుతున్నవి కళ్ళు అరే ఊగుతున్నది ఒళ్ళు పైన వెన్నెల జల్లు అలెలోన పుట్టెను జిల్లు కసిగా కవ్విస్తుంది నడుము ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇద్దరు డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. గుడ్, బాగుంది. పాట బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మూమెంట్ బాగుంది. వెరీ గుడ్, బాగుంది. 100%లో 75% బాగుంది. ఇంకా 25% ఇంకా చాలదు. సో ఇంకా మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఓకే, నిజంగా నచ్చిన విషయం ఏంటి, వెంకటేష్ గారిని మ్యాక్సిమం ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక మంచి విషయం. కానీ ఆ ప్రాసెస్లో ఒక్కొక్కసారి మీరు అంటే మౌత్ని ఎక్కువగా యూస్ చేసుకోవటం వల్ల లిరిక్స్ సరిగ్గా పాడట్లేదు. సో వాటిని రెండింటినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే చూడటానికి ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా బాగుంది, ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. ఓకే, గుడ్ లక్. తమిళ పాటతో వస్తున్న తెలుగు పన్ను తలుపు తార. ముకన్నా
సుజాత గారు మిమ్మల్ని చూస్తే నోట మాట రావట్లేదండి. ఇప్పటి వరకు మా కార్యక్రమంలో చాలా మంది వచ్చారు, పార్టిసిపెంట్స్ వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, అందరు డాన్స్ చేశారు, కానీ ఇంత పరమా మాస్ ఎవరు చేయలేదండి. దేశ మాస్ కాదు, దీన్ని ప్రపంచ మాస్ అనొచ్చు. లేదు, బేసిక్గా నేను హైదరాబాద్ అమ్మాయిని. ఐ నో వాట్ ఈస్ థీమ్ మార్క్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ షో. మీ Thank you పర్ఫార్మెన్స్ so గురించి, మీ నాటు పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. సుజాత గారు, సార్ ముందు మీరు తెలుగు అమ్మాయా కాదని అడుగుదాం అనుకున్నా, మీరు ఆల్రెడీ చెప్పేశారు తెలుగు అమ్మాయినని. చాలా సంతోషం తెలుగు అమ్మాయినందుకు. చిన్నప్పుడు మా ఊళ్ళల్లో నాటకాలు ఎవరైనా వేస్తే నాటకంలో మంచి పద్యం పాడినా, మంచి డాన్స్ చేసినా వెంటనే విజిల్ కొట్టి వన్స్ మోర్ అనేవాళ్ళం. అది చేసేవారు. ఒక్కోసారి వన్స్ మోర్ 4 సార్లు 5 సార్లు అనేవాళ్ళం. మరి ఇప్పుడు ఒక్కసారైనా వన్స్ మోర్ అనాలని అనిపిస్తుంది. యా సార్. చాలా బాగా చేసావమ్మా. నేను ఈ పాట నేను చాలాసార్లు విన్నాను. ఇవి నువ్వు చేయటానికి రాగానే ఈ అమ్మాయి చాలా నీట్గా ఉంది, ఇంత నాటు సాంగ్ ఏం చేస్తుంది, లాభం లేదన్నట్టుగానే అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, 100కి 100 రూపాయలు. ఈ పాటకి న్యాయం చేయలేదు అని మెట్లగా డిసైడ్ అయిపోయా. కానీ అద్భుతంగా చేసావు. మహా మాస్ అన్నదానికి వీర మాస్ చేసి వదిలిపెట్టి. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్లో రియల్గా ఒక అమ్మాయి బాంబే నుంచి వచ్చి చేసింది. అమ్మాయి కూడా ఇంత బాగా చేయలేదు, ఇంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డైరెక్టర్ గారు వచ్చి ఇది ఊరికి అప్పుడప్పుడు రాస్తూ ఉంటూ పాడుతూ ఉంటారంట. అప్పుడు ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారు విని ఇది ట్యూన్గా వేస్తే ఎలా ఉంటుందని వెంటనే ఒక 1 అవర్లో సింగర్ని రప్పించి వెంటనే పాడి, ఓ ఇది సూపర్, ఇది ఇలాగే చేస్తామని ఆ సాంగ్ కోసమే సినిమా ఆడింది. మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు ఆ సాంగ్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏం చెప్పను, ఏం చెప్పగలను. బెస్ట్ ఈ తలుకుతార రౌండ్లో దీన్ని అంటే ఈ పర్ఫార్మెన్స్ని కొట్టే వాళ్ళు ఇంకా లేరు, అందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. చితక్ కొట్టేశారు. అంటే ఇంకన్నీ చెప్తా, చించారేశారు, ఉతికారేశారు, దుమ్ము దులిపేశారు, తల్ల తిరిగిపోయింది. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ మాకు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ. వానవిల్లు లాంటి పాటతో మీ ముందుకు వస్తున్నారు యాంకర్స్. క్వార్టర్ ఫైనల్స్ లో అగ్లా సెగ్మెంట్ జస్ట్ ఫర్ చేంజ్. రవితేజ
రవితేజ పాట బాలయ్య ఆట. Let's welcome Suji Babu and Rajeshwari. Idiot. నవ్వులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కువంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ కోళ్ళ కోళ్ళ రామ నువ్వేలి కోనసీమ రంగేళి రూపమా బంగాళ ఖాతమా ఊరించి చేకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కువంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా దాచావు గాని ఎన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దూరగా ఒళ్ళే వేడికి ఉంది చన్నాళ్ళుగా అది చేసింది ఎంత చొరవా ఒడి చేరమంటూ పిలిచింది ఆడతనమా నిగాలి మువ్వనై పోనా నువ్వు ఊగెట్టి ఊయలై రానా గోదారి తీరమా మంజీర నాదమా కవింతలెందుకే హాయ్ రామా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కువంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఏలో ఏలో ప్రేమ సరసాల సత్యభామ కోళ్ళ కోళ్ళ రామ నువ్వేలి కోనసీమ రంగేళి రూపమా బంగాళ ఖాతమా ఊరించి చేకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా కువంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా సుజ్బాబు గారు చెప్పండి. రాజేశ్వరి గారు మంచి క్లాసికల్ సాంగ్ లాంటిది తీసుకున్నారు, లైట్ మూమెంట్తో ఉన్నది, బాగా చేశారు. మీ ఇద్దరికి డ్రెస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ హీరో గారి డ్రెస్ అదిరింది, చాలా బాగుంది, కోటు గిట్టు బాగుంది. ఈ డ్రెస్లో మీ గ్లామర్ విపరీతంగా పెరిగింది, చాలా బాగున్నారు. అమ్మాయి కూడా బాగా చేసింది, కానీ ఎక్స్ప్రెషన్ ఇంకా అంత అందమైన హీరోతో చేసినప్పుడు ఎంత ఆనందంగా చూడాలమ్మా. చాలా బాగా చేస్తున్నారు, కానీ ఇంకా సింక్లో రావట్లేదు, స్పీడ్గా వెళ్తున్నారు ఇద్దరు. మీరు బాలకృష్ణ గారి మేనరిజమ్స్ అన్నీ చేస్తున్నారు, కానీ ఏదో మిస్ అవుతుంది. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ గులాబీ విత్ రాంబాబు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ పొగరాని కుంపట్లు రగిలించినాదే చెమ్మా చెక్క చేతా చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ తేనీటి వాగుల్లో తెడ్డేసుకో పూలార పోసేటి ఒడ్డందుకు శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూర్యుడు తోయిడు చలి కాచుకో పొద్దారిపోయాక పొద చేరుకో గుండెలోనే బాగా గుట్టుగా వేశాక గుత్తమైన సోకు నీదే కదా అరక సాచక్క ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్లి కాక ముందే జరిగే పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమ్మ కన్నీడు మంచులో కరిగే సూర్యుడు సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాడే పొగరెక్కి చలిగాన్ని తగిలేసినాడే చెమ్మ చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు, బాగా చేశారు, మూమెంట్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగున్నాయి, బాగుంది. ఇంకా బాగా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు చేయాలి. ప్లస్ గులాబీ గారు కూడా చాలా వరకు మీ లుక్ కిందే వెళ్ళిపోతుంది. ప్లస్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్స్ప్రెషన్స్ మాత్రం నిజంగా వెంకటేష్ గారివి చాలా వరకు దగ్గరగా ఇస్తున్నారు. సో ఇది ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, ఓవరాల్గా చాలా బాగుంటుంది. గులాబీ గారు కూడా బాగా చేశారు, మీరు చక్కగా ఎక్స్ప్రెసివ్ ఫేస్ మీది. సో వాటిని యూస్ చేసుకుని ఇంకా బాగా చేయండి. ఓకే. కాకినాడ కాజా కాజా లలిత శ్రీను ఆజా ఆజా. Let's welcome them. కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. కోటప్ప కొండపై పేరంటం సింహాద్రి గుట్టపై సాయంత్రం వెంకన్న కరుణతో కళ్యాణం మనదే. సిద్ధాంతి పెట్టిన సమూహం పెద్దోళ్ళు చెప్పిన సిద్ధాంతం సిద్ధంత చారగా శ్రవణానం మనదే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. చిన్ని గుండెనే నీకు దండ చెయ్యనా, చిన్నవాడి ఆశలన్నీ కట్టగట్టి కాలికే మెట్టి వేయనా. కన్ని జన్మనే నీకు పట్నమివ్వనా, తాళలేని ప్రేమ పుట్టి తాళి కట్టినప్పుడే తప్పకుండా తాళమేయనా. నీ బ్రహ్మచర్యలే ప్రారంభం, నా బ్రహ్మచర్యమే గోవిందం. బ్రహ్మాండమైన పరమానందం మనదే. లగ్లాహిరే ఓ లగ్లాహిరే 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 లగ్రే లగ్లాహిరే లగ్లాహిరే లగ్రే. కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. హే మల్లెపూలతో ఓ మాట చెప్పనా, పిల్లగాడు గిల్లుతుంటే గుల్లు గుల్లు మంటూ వెండి ముఖతో నేగిన వింటనా, వేడి పుట్టి అల్లుకుంటే గల్లు గల్లు మంటూ గుట్టు బయట పెట్టవద్దని.
కాకినాడ కాజా కాజా కైకలూరు బాజా బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే మనదేలే మనదేలే. ఈ పాటకి చక్కటి స్కీమ్ ఆలోచించుకొని ఆ స్కీమ్ ప్రకారం ఆ డ్రెస్ చేంజ్లు వీటన్నిటితోటి కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. బ్యూటిఫుల్గా అసలు ఇందులో వంక పెట్టడానికి కూడా మాకేం కనిపించట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్ లిటిల్ మాస్టర్. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోరావే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోరావే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోరావే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. స్కాములన్నీ కాం చేసి సరదాగా బతుకుతున్న పచ్చగళ్ళ ఇష్యూతోనే చచ్చి సగం అవుతున్నా. లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్న చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయే మైసమ్మో. మైసమ్మ పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మ. కారుక దీవాన చేసి పోయిందే మైసమ్మ. కాలేజీ క్యాంపస్ లో కాలు నిలవదే మైసమ్మ. ఆ కంప్యూటర్ క్లాసులు మిస్ అవుతున్నాయే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. పరేషాని చెయ్యకే మైసమ్మ. గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. అమ్మో తిమ్మప్ప గారు భయపెట్టిచ్చేసారండి మీరు అలా గుడ్లూరు మీ అందరిని చూస్తుంటే. వస్తున్నా తిమ్మప్ప, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు కానీ ఇంకా బాగా ప్రాక్టీస్ కావాలి. ఈ పాట ఎట్లంటే అదిరిపోయే పాట ఇది. ఇందాక అమ్మాయి చేసింది చూడు, నాకు ముక్క అంటే గొప్ప సాంగ్ ఇది. బాగా ప్రాక్టీస్ చేయి, ఇలా చేస్తే కాదు ఇది. ఇదిగో బాగా చేయి. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకా ప్రాక్టీస్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ముందంతా కొంచెం డల్గా అనిపించింది కానీ అబ్బో ఇతని దగ్గర చాలా విషయం ఉంది అనిపించింది. మీరు పల్టీలు కొట్టి చేస్తుంటే తర్వాత అలాగే కాసేపు ఉండిపోయారు తలకిందులుగా, కాళ్ళతో చప్పట్లు కొడుతున్నట్టుగా చేశారు. చాలా చాలా బాగున్నాయి అవన్నీ. ఓకే, గుడ్ లక్ అండి. మా సెకండ్ ఇన్నింగ్స్ క్వార్టర్ ఫైనల్స్ లో 6 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 6 ఎపిసోడ్స్ లోంచి మొత్తం 12 మంది సెమీఫైనల్స్కి వెళ్తారు. అయితే ఇందులో పాల్గొన్న 18 జంటల్లోంచి 9 జంటలు ఆల్రెడీ సెమీఫైనల్స్కి చేరుకున్నాయి. ఇంకో 3 జంటలు ఆన్ హోల్డ్ అండ్ ఇంకో 3 జంటలు ఇప్పుడు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. సో ఆ 3 ఎవరు, ఆ హోల్డ్ లోంచి వచ్చేవారు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆన్ ది స్టేజ్. సో జడ్జెస్, మా సెమీఫైనల్స్కి వెళ్ళే ఆ 12 జంటలు ఎవరో ప్లీజ్. ముందు ఇవాళ జరిగిన ఈ ఎపిసోడ్లో 3 జంటలు
పాల్గొన్నాయి. ఈ 3 జంటల్లో కూడా 2 సెలెక్ట్ అయినాయి, 1 సెలెక్ట్ కాలేదు. ఈ 2 సెలెక్ట్ అయినట్లో సుజ్జిబాబు అండ్ రాజేశ్వరి, కొండపల్లి శ్రీనివాస్, లలిత, రాంబాబు, గులాబీ. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఇకపోతే గతంలో ఒక ముగ్గురిని హోల్డ్లో పెట్టాం ఒక కొత్త సిస్టంలో. ఆ ముగ్గురులో శంకర్, అనూష చిరంజీవి గారి డూపు, శివ, హారిక ఆయన కూడా చిరంజీవి గారు ఇదే చేస్తున్నారు, సైదా, హిమాంబి ఉపేంద్ర గారు చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని హోల్డ్లో పెట్టడం జరిగింది. వాళ్ళ ముగ్గురులో ఒక్కలే సెలెక్ట్ అవ్వాలి. ఆ ఒక్కరుగా శంకర్ అండ్ అనూష సెలెక్టెడ్. So before ending the show, let's welcome Abhinay Sri with Timmappa and Sujata. எலிபண்டு கெட்டில